హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము బగారా రైస్లోకి రోటీస్లోకి సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఉండే మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా పావు కేజీ మటన్ తీసేసుకొని వాటర్లో నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత మటన్ని కుక్కర్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి. పావు టేబుల్ స్పూను పసుపు, పావు టేబుల్ స్పూను సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాక ముందుగా మనము మటన్ని ఒకసారి అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కలిపేలాగా మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము చిన్న టీ గ్లాసుడు వాటర్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కుక్కర్ పైన మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసి 3 నుంచి 4 విజిల్ వచ్చేంత వరకు మటన్ని ఉడికిచ్చేసుకోవాలి. మీరు తీసుకునే మటన్ని బట్టి విజిల్స్ పెట్టి మటన్ని ఉడికిచ్చేసుకోండి. నాకైతే 4 విజిల్లకి మటన్ ఉడికిపోయింది. ఇలా ఉడికిన మటన్ని పక్కన పెట్టేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 లవంగాలు, దాల్చిన చెక్క, 1 యాలకులు వేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ సోంపు వేసేసుకోవాలి. మీకు సోంపు ఫ్లేవర్ నచ్చకపోతే సోంపు ప్లేస్లో షాజీరా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మసాలాలు కాసేపు ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని కలుపుకుంటూ ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా మనము పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయినాక స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము కారము, ధనియాల పొడి, పసుపు, మటన్ మసాలా, గరం మసాలా వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకొని 1 సెకండ్ పాటు ఆయిల్లో మసాలాను ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఈ టమాటా పీసెస్ని మిక్సీలో వేసేసుకొని పేస్ట్లా ప్రిపేర్ చేసి కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టమాటా ముక్కలను మనము ఆయిల్లో కలిపేసుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని టమాటా పీసెస్ని మెత్తగా అయ్యేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి 2 నిమిషాల తర్వాత టమాటా అనేది ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న మటన్ని వాటర్ సపరేట్ చేసి మటన్ పీసెస్ వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకుంటూ మటన్ని ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక మటన్ పైన మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మనం ఆయిల్ పైనకి వచ్చేంత వరకు 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి మటన్లో నుంచి ఆయిల్ అనేది ఈ విధంగా బయటికి రిలీజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఉడికించి పెట్టుకున్న మటన్ వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ వేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే గ్రేవీ కన్సిస్టెన్సీ ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. మీకు కొంచెం సూప్ ఎక్కువగా ఉండాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువగా వేసేసి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మటన్ని ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మనకి ఇక్కడ మటన్ అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఆయిల్ కూడా పైనకి రిలీజ్ అయిపోయింది కదా, మటన్ కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇలా మటన్ ఉడికిపోయిన తర్వాత ఫైనల్లీ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పీసెస్ వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అంతేనండి, ఫైనల్లీ ఇక్కడ మనకి సింపుల్ ప్రాసెస్లో మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న మటన్ కర్రీ మనకు బగారా రైస్లోకి చపాతీస్లోకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓకేనండి, మటన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.